Hello all, welcome back to Telugu explanation of Indian economy. Ramesh Singh. So ఈరోజు మన టాపిక్ ద డిబేట్ కంటిన్యూస్. సో ఏం డిబేట్ కంటిన్యూ అవుతుంది? ఈ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. సో అది ఈరోజు ఆ టాపిక్ మనం చెప్దాము. నేను ఇలానే లైన్ టు లైన్ అన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వినండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది మీకు వినటానికి కూడా. మన లాంగ్వేజ్లో వింటే మనకి తొందరగా అర్థమైపోతుంది కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో అవర్ లెసన్. The UNDP Commission team had evolved a consensus as to what constitutes development. Though UNDP కమిషన్ టీమ్ ఎవరండి? యూఎన్డిపి కమిషన్ టీమ్ మొహబ్బుల్ హక్ ఇంగేకాల్ వీళ్ళు యూఎన్డిపి ఒక టీం సెలెక్ట్ చేసుకున్నారు. స్కాలర్స్ని, డెవలప్మెంట్ ప్రాక్టీషనర్స్ని కలిపి ఒక టీం సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరూ కలిపి ఒక ప్రొడక్ట్ ఇచ్చారు మనకి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒక పట్టికి ఒక సూచి ఇచ్చారు హ్యూమన్ డెవలప్మెంట్ కోసం. ఈ పర్టికులర్ లక్షణాలు ఉంటే హ్యూమన్ డెవలప్మెంట్ అయినట్టు అని ఇచ్చారు. దో యూఎన్డిపి కమిషన్ టీమ్ హ్యాడ్ ఇవాల్వ్డ్ కన్సెన్సస్. యుఎల్డిపి కార్యనిర్వహణ సంఘం అంటే వాళ్ళు ఒక టీం సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఒక సంఘాన్ని. ఆ కార్యనిర్వహణ సంఘం ఇవాల్వ్డ్ కన్సెన్సస్ ఒక అగ్రిమెంట్కి వచ్చినప్పటికీ ఈ పర్టికులర్ విషయాలు, ఈ లక్షణాలు ఉంటే డెవలప్మెంట్ అయినట్టు అని చెప్పి వచ్చినప్పటికీ యాజ్ టు వాట్ కాన్స్టిట్యూట్స్ డెవలప్మెంట్, యాజ్ టు వాట్ ఏముంటే డెవలప్మెంట్ ఉన్నట్టు అని చెప్పినప్పటికీ అకాడమిషియన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ డిబేటింగ్ దిస్ ఇష్యూ. వీళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ దీని గురించి ఇంకా డిబేట్ చేస్తూనే ఉన్నారు, అది కరెక్టా కాదని. ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? 1990లో ఇచ్చారు రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. బై 1995 అంటే 1995 కల్లా ఎకానమీస్ అరౌండ్ ద వరల్డ్ హ్యాడ్ అఫీషియల్లీ యాక్సెప్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రపోండెడ్ బై ద యుఎన్డిపి. సో ఈ యుఎన్డిపి 1990లో ఇచ్చినప్పటికీ కూడా రిపోర్టు అందరూ డిబేట్ చేసుకుంటూ ఉన్నారు ఇది కరెక్టా కాదని. కానీ బై 1995 కల్లా ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ అఫీషియల్గా యాక్సెప్ట్ చేసినాయి ఈ కాన్సెప్ట్ని, హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసినాయి. ఎవరు ప్రపోండెడ్ బై యూఎన్డిపి అంటే వీళ్ళు ప్రేరేపించిన ఈ కాన్సెప్ట్ని యూఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రేరేపించిన ఈ హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ని వీళ్ళు 1995 కల్లా అందరూ ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. బేసికల్లీ స్వీకరించారు వీళ్ళందరూ దాన్ని. బేసికల్లీ ద యుఎన్డిపి డిజైన్డ్ హెచ్డిఆర్, యుఎన్డిపి వాళ్ళు డిజైన్ చేసిన హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వాజ్ యూజ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ since the 1990 to quantify the developmental efforts of the member countries and cheap developmental funds were allocated in accordance. సో యుఎన్డిపి వాళ్ళు ఈ డిజైన్ చేసిన ఈ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ ఎప్పటి నుంచి తీసుకోవడం మొదలుపెట్టింది? 1990 నుంచి తీసుకుంది వరల్డ్ బ్యాంక్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అంగీకరించి వాడుకుంది. అది ఎందుకు వాడుకుందంటే టు క్వాంటిఫై ద డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్. ఆ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ రిపోర్ట్ ఎందుకు తీసుకుందంటే యుఎన్డిపి వాళ్ళు ఇచ్చారు కదా, ఈ కంట్రీ రిపోర్ట్ ఇది, ఈ కంట్రీ రిపోర్ట్ ఇది, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ సెట్ చేసి ఇచ్చారు కదా, వాళ్ళు తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్ తీసుకొని ఏం చేసిందంటే 1990 నుంచి తీసుకొని ఎంతవరకు డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఎఫర్ట్ పెట్టారు, వీళ్ళు ఎంతవరకు కృషి చేస్తున్నారు ఆ పర్టికులర్ కంట్రీస్ అని చెప్పి చూసి వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఫండ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇది కావాల్సిన వాళ్ళ కోసం ఇది, నెక్స్ట్ ఇంకొంచెం పైన ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వటం, అట్లా వాళ్ళకి నయంగా ముందుకంటే బాగుండేటట్లుగా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చింది. అంటే ఒక సపోజ్ వాళ్ళకి హెల్త్ ఫుడ్ హెల్త్ లేదనుకోండి, హెల్త్ కోసం కావాల్సిన వాళ్ళకి ఇచ్చింది. ముందు హెల్త్ కాబట్టి హెల్త్ కోసం కావాల్సిన వాళ్ళకి, తర్వాత ఎడ్యుకేషన్ కావాల్సిన వాళ్ళకి, అట్లా ఏది కావాల్సిన వాళ్ళకి అది ఇచ్చింది. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కింద కావాల్సిన విధానంగా, కింద వాళ్ళకి మరీ తక్కువలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మెరుగుపడటానికి, కొంచెం పైన ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పైకి వెళ్ళటానికి, ఆ విధంగా వరల్డ్ బ్యాంక్ అనేది వాళ్ళ రిపోర్ట్లను చూసి దాన్ని బట్టి మెషర్ చేసి వీళ్ళు ఇంతవరకు వచ్చారు, నెక్స్ట్ జరగాలి, వీళ్ళు ఇంకా ఎక్కడే ఉన్నారు, వీళ్ళకి ఇది చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఫండ్స్ ఇచ్చింది.
అకార్డింగ్స్ దానికి తగ్గట్టుగా అలొకేట్ చేసింది. న్యాచురల్లీ ద మెంబర్ కంట్రీస్ స్టార్టెడ్ ఎంఫసైజింగ్ ఆన్ ద పారామీటర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ దేర్ పాలసీ మేకింగ్, అండ్ ఇన్ దిస్ వే ఆఫ్ ఐడియా ఆఫ్ హెచ్డిఐ గాట్ ఆబ్లిగేటరీ ఆర్ వాలంటరీ యాక్సెప్టెన్స్ అరౌండ్ ద వరల్డ్. న్యాచురల్గా ఏం చేశారంటే మెంబర్ కంట్రీస్ దేని మీద వాళ్ళు నొక్కి దేని మీద చెప్పారంటే, వాళ్ళ ఇంపార్టెన్స్ దేని మీద పెట్టారంటే పారామీటర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచడం మీదను, ఎడ్యుకేషన్ చదువు మీదను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుకోవటం మీదను, వాళ్ళ జీవితకాలం పెంచుకోవటం అంటే హెల్త్ మీదను వాళ్ళ పాలసీ మేకింగ్లో పెట్టారు. వాళ్ళు పాలసీలు చేసుకోవటం వీటిని పెంచుకోవడానికి పెట్టుకున్నారు. అండ్ ఇన్ దిస్ వే ది ఐడియా ఆఫ్ ఈ రకంగా హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే ఐడియా గాట్ ఆబ్లిగేటరీ ఆర్ వాలంటరీ యాక్సెప్టెన్స్ అరౌండ్ ద వరల్డ్. ఆబ్లిగేటరీ ఆర్ వాలంటరీ యాక్సెప్టెన్స్ అంటే ఖచ్చితంగా కంపల్సరీగా చెయ్యాలని కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది వాలంటరీ వాళ్ళగా అనుకొని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. అంటే కొంతమందికి మీరు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పారు, వాళ్ళకి అది కంపల్సరీ అయింది, రూల్ అయిపోయింది. కొంతమందికి వాళ్ళే మేము ఇది ఫాలో అవ్వాలనుకొని కొన్ని దేశాలు వాళ్ళు ఫాలో అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేశారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్, ఫర్ మెనీ ఇయర్స్ ఇక్కడ ఏం లేదండి, ఈజీగా ఇదంతా ఏం లేదు. 1990లోనే స్టార్ట్ అయినప్పటికీ కూడా డిబేట్ పెట్టుకున్నారు అందరూ ఇది కరెక్టా కాదా అని. సో 1995 కల్లా యాక్సెప్ట్ చేశారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని యాక్సెప్ట్ చేశారు. ఇదేంటంటే 1990లోనే వరల్డ్ బ్యాంక్ తీసుకొని ఆ రిపోర్ట్ని వాడుకుంది. ఎందుకంటే అది దానికి ఫండ్స్ ఇవ్వడానికి తెలుసుకోవాలి కదా, ఎలా ఉంది, ఏ కంట్రీ ఎలా ఉందని తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఫండ్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ మెంబర్ కంట్రీస్ కూడా కాన్సన్ట్రేట్ చేసింది ఇన్కమ్, ఎడ్యుకేషన్, హెల్త్ మీదే. కొంతమందికి ఏమో మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కంపల్సరీ చేశారు. కొంతమంది వాళ్ళుగానే ఇది ఫాలో అయితే బాగుంటుందని ఫాలో అయ్యి మొత్తానికైతే అన్ని దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేసినాయి. నెక్స్ట్, ఫర్ మెనీ ఇయర్స్ చాలా ఇయర్స్ వరకు ఎక్స్పర్ట్స్ అండ్ స్కాలర్స్ కేమ్ అప్ విత్ దేర్ ఓన్ వర్షన్స్ ఆఫ్ డిఫైనింగ్ డెవలప్మెంట్. ఎక్స్పర్ట్స్, స్కాలర్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే చాలా సంవత్సరాలు వాళ్ళ డెఫినేషన్స్ తీసుకొచ్చారు డెవలప్మెంట్ అంటే ఏంటని చూపించడానికి. వాళ్ళ వర్షన్స్ వాళ్ళు చెప్పారు. దే గేవ్ అన్ఈక్వల్ వెయిటేజ్ టు ద డిటర్మినెంట్స్ డిఫైనింగ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెలెక్టెడ్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పారామీటర్స్ విచ్ కుడ్ ఆల్సో డినోట్ డెవలప్మెంట్ ఇన్ ఏ మోర్ సూటబుల్ వే. కొంతమంది అసలు డెవలప్మెంట్కి పనికిరాని డెఫినేషన్స్, అన్ఈక్వల్ వే అంటే అది అవసరం లేని కొంతమంది మాట్లాడారు. కొంతమంది కొంచెం డిఫరెంట్గా ఉన్న పారామీటర్స్ చెప్పారు, వేరే పారామీటర్స్ అనమాట, వేరే విషయాలు మాట్లాడారు. ఇది ఉంటే డెవలప్మెంట్ ఉన్నట్టని. విచ్ కుడ్ ఆల్సో డెవలప్మెంట్ ఇన్ ఏ మోర్ సూటబుల్, అవి కొంచెం బాగుండొచ్చు కూడా, వాళ్ళు మాట్లాడినవి బాగుండొచ్చు కూడా, సెట్ అయ్యుండొచ్చు కూడా, అలాంటివి కూడా మాట్లాడారు. సో అంటే అందరి ఆలోచన ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరిది ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. నీకు డెవలప్మెంట్ అంటే ఒకటి అయ్యుండొచ్చు, నాకు డెవలప్మెంట్ అంటే ఒకటి అయ్యుండొచ్చు. సో అట్లా రకరకాల డెఫినేషన్స్ అనేది తీసుకొచ్చారు. ఎవరి ఆలోచనకి తగ్గట్టుగా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు డెవలప్మెంట్ గురించి చెప్పారు. సో ఒకళ్ళ ఆలోచన ఒకలాగా ఉంటుంది కాబట్టి, వేరు ఆలోచనలు ఉంటాయి కాబట్టి అలా ఎవరికి నచ్చిన డెఫినేషన్స్ వాళ్ళు చెప్పారు. కొందరివి బాగున్నాయి అనిపించింది, కొందరికి ఇవైతేనే ఇంకా సూటబుల్గా ఉంటుంది అనిపించింది. సో సిన్స్ క్వాలిటీ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ వాల్యూ జడ్జ్మెంట్ అండ్ ఎ నార్మేటివ్ కాన్సెప్ట్, దేర్ వాజ్ ఎ స్కోప్ ఫర్ దిస్ రిప్రజెంటేషన్. సో క్వాలిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ వాల్యూ జడ్జ్మెంట్. క్వాలిటీ అంటే డెవలప్మెంట్ అంటేనే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో ఈ క్వాలిటీ అనేది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వాల్యూ జడ్జ్మెంట్, వాల్యూకి సంబంధించింది కాబట్టి. అంటే ఇది ఎట్లా అంటే విలువ, అది క్వాలిటీ దాని యొక్క గుణాన్ని అనేది చూపించాలి కాబట్టి. సో ప్రజెంటేషన్కి స్కోప్ ఉంది, అంటే రకరకాల ఆలోచనలు కూడా చూడాలి కాబట్టి. So most of such attempts were not prescriptions for an alternative development index, but they were basically trying to show the incompleteness of the HDA via the intellectual satires. సో వీటి గురించి ఏం చెప్పారంటే, ఈ అటెంప్ట్స్ అన్నీ అంత కరెక్ట్ కాదు, ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ కోసం ఇవన్నీ అంత కరెక్ట్ ఏం కాదు. దే వర్ బేసికలీ ట్రయింగ్ టు షో ఇన్కంప్లీట్నెస్ ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అని చెప్పి ఇంటలెక్చువల్ సెటైర్స్ ద్వారా చెప్పారు. అంటే చాలామంది అంటే ఒకళ్ళు చేసిన దాన్ని ఎవరో ఒకళ్ళు దానికి ఏదో ఒక పేరు పెడతారు కదా, ఆ విధంగా ఇదంతా కరెక్ట్గా లేదు. సో వన్ సచ్ అటెంప్ట్ వాజ్ మేడ్ బై ఎకానమిస్ట్ అండ్
scholars of London School of Economics in 1999, which concluded that Bangladesh was the most developed country in the world, with the USA, Norway, Sweden getting the lowest ranks in the index. సో అలా ఎవరు అటెంప్ట్ చేశారంటే మీరు ఇవన్నీ కాదు కరెక్ట్, వాళ్ళు లండన్ స్కూల్ వాళ్ళు చెప్పారు. ఎకానమిస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఆఫ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ వాళ్ళు చెప్పారు 1999లో బంగ్లాదేశ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. విత్ ద యూఎస్ఏ, నార్వే, స్వీడన్ గెటింగ్ ద లోయెస్ట్ ర్యాంక్స్. సో ఇవి డెవలప్డ్ కంట్రీస్ కదా, ఇవి డెవలప్డ్ కాదు, బంగ్లాదేశ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పారు. యూఎస్ఏ, నార్వే, స్వీడన్ కంటే కూడా ఇవి లోవెస్ట్లోకి వచ్చేసి వీటిని దీన్ని తెచ్చి హైయెస్ట్లో పెట్టారు. వాళ్ళు ఒక అటెంప్ట్ చేశారు, అంటే కంప్లీట్గా ఆల్టర్నేటివ్గా మాట్లాడారు అనమాట అందరికీ. సో వీళ్ళు ఎందుకు మాట్లాడారో కూడా చూద్దాం. బేసికల్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ టు కమ్ out with such an index. As for example, we may say that peace of mind is a necessary element of the development and betterment in human life, which depends heavily on the fact as how much sleep we get every day. వీళ్ళు అసలు ఎందుకు అన్నారంటే బంగ్లాదేశ్ అనేది మోస్ట్ పీస్ దాన్ని ఏమంటారు డెవలప్డ్ కంట్రీ, మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని ఎందుకు అన్నారంటే వీళ్ళేం తీసుకున్నారంటే కాన్సెప్ట్ వీ మే సే దట్ పీస్ ఆఫ్ మైండ్ని బట్టి తీసుకున్నారు. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ద నెసెసరీ ఎలిమెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ బెటర్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్, విచ్ డిపెండ్స్ హెవీలీ ఆన్ ద ఫ్యాక్ట్ యాజ్ హౌ మచ్ స్లీప్ వీ గెట్ ఎవ్రీడే. మనం ఎంత బాగా నిద్రపోతున్నాం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. బెటర్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం ఎంత బాగా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటే అంత డెవలప్మెంట్ ఉన్నట్టు. డెవలప్మెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నెసెసరీ ఎలిమెంట్ ఆఫ్ డెవలప్మెంట్కి పీస్ ఆఫ్ మైండ్ చాలా నెసెసరీ ఎలిమెంట్ అని చెప్పారు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మనం ఎంత బాగా నిద్రపోగలిగితే మనం అంత ప్రశాంతంగా ఉన్నట్టు, మనం ప్రశాంతంగా ఉంటేనే మనది డెవలప్ అయినట్టు అని చెప్పారు. సో వీళ్ళ కన్సిడరేషన్ అదనమాట. అందుకని బంగ్లాదేశ్ వాజ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. సో ముందే చెప్పారు కదా, ఎవరి డెఫినేషన్స్ వాళ్ళు ఇచ్చారు, ఎవరి కన్క్లూజన్స్ వాళ్ళు ఇచ్చారని. సో వీళ్ళు ఇలా ఇచ్చారనమాట. సో బంగ్లాదేశ్ వాజ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీని ఎందుకన్నారంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు బాగా నిద్ర పడుతుంది వాళ్ళకి. సో వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంది యూఎస్ఏకి, నార్వేకి, స్వీడన్ కంటే కూడా అని చెప్పారు వాళ్ళు. హౌస్ థెఫ్ట్ అండ్ బల్గరీ are major determinants of good night sleep, which in turn depends on the fact as how assured we go to sleep in our homes at night from burglars and thieves. సో హౌస్ థెఫ్ట్, బల్గరీ ఇట్లా ఇవి అంటే దొంగతనాలు, దోపిళ్ళు ఇలాంటివన్నీ మేజర్ డిటర్మినెంట్స్ అంట మనం బాగా నిద్రపోవడానికి నైట్. అవును నిజమే, మనం రాత్రి నిద్రపోవాలంటే ఇలాంటివి ఏమి ఉంటాయి అని మనకు భయం ఉండకూడదు, ఆ భయంతో మనం నిద్రపోలేం. So which in turn depends on the fact as how assured we go to sleep in our homes at night from bulgar. ఈ భయాలు లేకపోతే బల్గర్స్ అండ్ థీవ్స్, ఈ భయాలు ఎవరు దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, చంపేవాళ్ళు వస్తారు అన్ని ఈ భయాలు లేకపోతే మనం రాత్రి బాగా నిద్రపోతాం కదా. సో అలాంటి భయాలు లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇట్ మీన్స్ వీ ట్రై టు సే టు నో ఏ గుడ్ స్లీప్ బై ద డేటా ఆఫ్ థెఫ్ట్స్ అండ్ బల్గరీస్ ఇన్ హోమ్స్. సో ఎన్ని దోపిళ్ళు జరిగాయి, ఎన్ని దొంగతనాలు జరిగాయి అనే డేటాను తీసుకొని వాళ్ళు ఎంత బాగా నిద్రపోగలుగుతున్నారు, ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి అసలు ప్రశాంతతే లేదు, వీళ్ళు నిద్రపోలేరు అని డిక్లేర్ చేసుకుంటున్నారు. సో బాగా అలాంటివి ఏమి లేవనుకోండి, దొంగతనాలు ఇలాంటివి ఏం జరగకపోతే వీళ్ళు బాగా నిద్రపోగలుగుతున్నారు, వీళ్ళకి మంచి స్లీప్ ఉంది, వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంది అని వాళ్ళ డేటాని బట్టి చెప్పుకున్నారు. సిన్స్ minor house thefts and burglaries are under reported in police station, the surveyor tried to know such cases with data as how many locks were sold in a country in a particular year. సో తక్కువగా ఉన్నాయి అనుకునే దగ్గర ఎక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఎంతమంది తాళాలు కొనుక్కున్నారు, లాక్స్ కొనుక్కున్నారు, సర్వేస్ ఏం చేశారంటే డేటా తీసుకున్నారు, తాళాలు ఎన్ని అమ్మబడ్డాయి ఒక పర్టికులర్ ఇయర్లో ఒక పర్టికులర్ కంట్రీలో అని తీసుకున్నారు. తాళాలను బట్టి అంటే వీళ్ళు తాళం వేసుకొని నిద్రపోగలుగుతారు, వీళ్ళకి భయం ఉంది. సో తక్కువగా ఉన్న దగ్గర దొంగతనాలు ఇలాంటివి తక్కువగా ఉన్న దగ్గర, అసలు దొంగతనాలే జరుగుతుంటే ఆ డేటాను బట్టి ఈజీగా తీసుకుంటారు. దొంగతనాలు తక్కువగా జరుగుతున్నాయని వాళ్ళకి తెలుసుకోవటం ఎట్లా, వీళ్ళు ఎలా నిద్రపోతున్నారని, పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అని. సో వాళ్ళది ఏంటంటే ఎన్ని తాళాలు అమ్మారు సంవత్సరంలో,
ఒక దేశంలో ఎన్ని తాళాలు అమ్మబడినాయి. సో ఇలా డేటా తీసుకొని వాళ్ళు దీన్ని మెషర్ చేశారు. ఇన్ దిస్ వే ఏ కంట్రీ వేర్ పీపుల్ హార్డ్లీ హ్యావ్ ఎనీథింగ్ టు బీ స్టోలెన్ ఆర్ నో రిస్క్ ఆఫ్ బీయింగ్ బల్గర్డ్ మైట్ బీ కన్సిడర్డ్ హ్యావింగ్ ద బెస్ట్ స్లీప్ ఇన్ నైట్, దస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ మైండ్, అండ్ దట్ ఈస్ వై దిస్ విల్ బీ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. సో ఈ విధంగా ఏంటంటే పీపుల్ హార్డ్లీ హ్యావ్ ఎనీథింగ్ టు బీ స్టోలెన్ ఆర్ నో రిస్క్ ఆఫ్ బీయింగ్ బల్గర్డ్ మైట్ బీ కన్సిడర్డ్ హ్యావింగ్ ద బెస్ట్ స్లీప్ ఇన్ నైట్. సో మన దగ్గర అసలు దొంగతనం చేయడానికి ఏం లేనప్పుడు, మనకి రిస్కే లేనప్పుడు, మనకి ఏదో జరిగిపోయిద్దని మనకి మైట్ బీ కన్సిడర్డ్ హ్యావింగ్ ద బెస్ట్ స్లీప్, వాళ్ళకి మంచి స్లీప్ ఉంటుంది నైట్ అని చెప్తున్నారు. అండ్ దస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ మైండ్, మంచి స్లీప్ ఉంటుంది, నిద్ర ఉంటుంది, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై దిస్ విల్ బి ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. అందుకని బంగ్లాదేశ్లో అట్లాంటి భయం లేదు కాబట్టి వాళ్ళకి మంచి నిద్ర ఉంది, వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు, వాళ్ళు మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.